కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ తన నామినేషన్ పత్రాలని రెండవసారి దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కులదైవమైనటువంటి నల్గొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్ట అంజన్న దగ్గర పూజలు చేశారు. మహాశక్తి ఆలయంలో పూజలు చేసిన అనంతరం తల్లిగారి ఆశీర్వాదం చేసుకొని కార్యకర్తలు, నేతలు, అభిమానుల కోలాహలం మధ్య భారీ ర్యాలీతో వెళ్తున్నారు. అన్నీ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి మీరు ఏ మెసేజ్తో ఈ నామినేషన్ వేస్తున్నారు? తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మాకుంది, ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదం మాకుంది, ఆ భగవంతుని ఆశీర్వాదం మాకుంది, మా కార్యకర్తల సపోర్ట్, మా నాయకుల సపోర్ట్ మాకు ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో వీళ్ళందరి ఆశీర్వాదంతో ఇలా భారీ మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎన్నికల సరళి ప్రారంభం కాకముందే దాదాపు 40 రోజుల పాటు ప్రజాహిత యాత్ర పేరుతోని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా చుట్టొచ్చినాం. మేము ప్రజలు స్వాగతించినారు, సన్మానించినారు, ఆశీర్వదించినారు. కాబట్టి ఆ ప్రజాస్పందన చూసిన తర్వాత, ప్రజల అభిమానం చూసిన తర్వాత మేము తప్పకుండా గెలుస్తాము, భారీ మెజార్టీతో గెలుస్తామనే విశ్వాసం, నమ్మకం మాకు ఏర్పడే కాబట్టి అదే చూస్తూ ముందుకు పోతాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చివరి క్షణంలో ఖరారైంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి వెళ్తున్నాడు. తెలంగాణ ఉద్యమకారుని నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుతున్నారు. ఒకనేమో పక్కా నాన్ లోకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకల్, నాన్ లోకల్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలియదు. ఆయన ఎవరు, ఎక్కడి ఏందని కూడా తెలియదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే పరేషాన్ అవుతున్నారు. ఇలా బూత్ స్థాయిలో కార్యకర్తలు తిరుగుతారు. ఏమని తిరుగుతారు? మా నాయకుడు కోటేయండి, మా అభ్యర్థి కోటేయండి, మా అభ్యర్థి ఇది చేసిండు, అది చేసిండు, ఈ నాయకుడు, ఆ నాయకుడు అని చెప్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి పోయి ఏమని చెప్తారు? వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు తెలియదు, వాళ్ళ అభ్యర్థి చరిత్ర తెలియదు. కాబట్టి ఎవరు చూసి ఒకటి ఏమంటారు? కాబట్టి వాళ్ళిద్దరూ వ్యాపారాల పైసలు సంపాదించుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది, అండగా ఉన్నది, భరోసా కల్పించింది నేను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతులను భరోసా అయ్యలే, విద్యార్థి యువతకు భరోసా అయ్యలే, ఉద్యోగ ఉపాధ్యాయులకు భరోసా అయ్యలే, ఆర్టీసీ కార్మికులకు భరోసా అయ్యలే, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు భరోసా ఇవ్వలే, అగ్రవర్ణాలు పేదలు ఇబ్బంది పడుతుంటే భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేని. ఎన్నికలు అయిపోయినాక, ప్రభుత్వం పీకినాక ఇప్పుడు వచ్చి అక్కడక్కడ కనబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, ఎప్పుడు ఉండడు ఆయన. మళ్ళీ ఎన్నికల తర్వాత వాళ్ళు చూపు వస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇవాళ నేను రైతుల అకాల వర్షాలు నష్టపోయిన రైతులు కష్టాల్సినప్పుడు నేనే ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇబ్బంది పడ్డప్పుడు నేనే ఉన్నా, పోడు భూముల సమస్యలప్పుడు నేనే ఉన్నా, 317 జీవో అప్పుడు నేనే ఉన్నా, ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తున్నప్పుడు నేను ఉన్నా, నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నప్పుడు నేనే ఉన్నా. కాబట్టి ఏదున్నా కూడా ఇవాళ నేనున్నా. కానీ ప్రజలు నన్ను వాళ్ళ వాడిగా గుర్తిస్తారు తప్ప వాళ్ళిద్దరిని ప్రజలు గుర్తించే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళు వస్తారు, పోతారు. ఎన్నికల వర్షాలప్పుడు ఉసిరిలు వచ్చినట్టు ఎన్నికలప్పుడు ఇద్దరు నాయకులు వస్తారనేటువంటి ఆలోచన ప్రజలప్పుడు ఉంది. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసంతో మేము ముందుకు పోతాము. మ్యాచ్ ఫిక్సింగ్కి పెట్టింది పేరు సంజయ్ అని చెప్పి మీ ప్రత్యర్థులు మీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ మ్యాచ్ ఫిక్సింగే? మాకు క్యాప్టెన్ ఉన్నాడు, క్యాప్టెన్ మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వాళ్ళ క్యాప్టెన్ పేరు చెప్పనా? మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు చేసుకున్నారు. ఇద్దరికి క్యాప్టెన్ లేడు. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి లేరు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? లేరు. కాబట్టి వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్, క్యాప్టెన్ లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు. మేము నరేంద్ర మోడీ గారి క్యాప్టెన్సీలో మేము మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకు ప్లేయర్స్ లేరు. ఎక్స్ట్రా ప్లేయర్లను పట్టుకొచ్చి ఇప్పుడు ప్లేయర్స్గా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోటీలో నిలిపింది. ప్లేయర్సే లేరు. వాళ్ళు బీజేపీతో ఆడడానికి కాంగ్రెస్ పార్టీకి ప్లేయర్స్ కరవేరు. అందుకే ఎక్స్ట్రా ప్లేయర్స్ పట్టుకొచ్చి వాళ్ళు ఆడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 100% వాళ్ళిద్దరు లోపాయికారు ఒప్పందం. మీరు చూడండి, విమర్శలు చూడండి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇద్దరు కలిసే రాత్రిపూట మాట్లాడుకుంటారు. ఆయన ఏది మాట్లాడితే ఇవాళనో రేపు మళ్ళీ ఈయన అదే మాట్లాడతాడు. ఈయన ఏది మాట్లాడితే ఇవాళనో రేపు ఆయన అదే మాట్లాడతారు. ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇవాళ బండి సంజయ్ని ఓడగొట్టాలంటే ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వాలి, ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వాలి, మన ఇద్దరం బీజేపీని టార్గెట్ చేయాలి, బండి సంజయ్ని టార్గెట్ చేయాలి, మోడీ గారిని బదనాం చేయాలి మనం అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వస్తున్న విషయం కరీంనగర్ ప్రజలకు తెలుసు. వాళ్ళు వాస్తవాలు గ్రహించారు. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అని చెప్పి కొత్త స్లోగన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాన్ని ఎట్లా చూడొచ్చు, మీరు ఎట్లా స్పందిస్తారు? వాళ్ళు రాముడు అంటేనే భక్తి లేదా? ఇప్పుడు ప్రజలందరికీ ఏముంటుంది? రాముడు అంటే భక్తి ఉంటుంది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్లకు కరీంనగర్లో రావణ్ అంటే భయం స్టార్ట్ అయింది. రావణ్ అంటే ఎవరు భయపడతారు? సైతాన్లు,
రాక్షసులు వాళ్ళు భయపడతారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు రాముని చూస్తే భయపడుతున్నారు. కాబట్టి రాముని మీద భక్తి లేనోడు రాముని ఏ విధంగా మొక్కుతారు? రాముని వారసులైన రామభక్తులను ఏ విధంగా దొక్కుతారు? బీజేపీ కార్యకర్తలను తొక్కుడంటే ఇవాళ రాముని అవమానించినట్టే. ఎందుకంటే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాలే. అయోధ్యలో రామ మందిరాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. మా ప్రభుత్వం ఏర్పడితే అయోధ్యలో రామ మందిరాన్ని కాపాడుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయలేకపోతున్నది. ఇక్కడ రాముని అక్షింతల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పాల్గొనలేదు. రాముల వారి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ప్లస్ అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఇప్పుడు త్యాగాలు చేయలే. రాముని గుడి కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాముని వారసుడిగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, నరేంద్ర మోడీ గారు వారసుగా మేము వస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారో సోనియా గాంధీ గారో మేము రాముని వారసులం అని చెప్పుకునే దమ్ము వాళ్ళకుందా? దాన్ని స్పష్టం చేయాలి. ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు, దాని మీద స్పష్టం చేయాలి. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మేము రాముని వారసులం, ఎస్ రామ భక్తులం, అయోధ్యలో రామ మందిరం ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పండి. అప్పుడు ప్రజలు గుర్తిస్తారు, గమనిస్తారు, సపోర్ట్ చేస్తారు. తెలంగాణ బలం గలం నేనే బలమైన ప్రతిపక్షంగా వెంటాడతాం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాత్ర చేపట్టాడు. ఆయన వెంటాడితేనే ఫామ్లో కూర్చున్నాడు. ఇంకా వేట ఎక్కడిది, వెంటాడు ఎక్కడిది చెప్తే కలుగుల మంది ఉన్న ఎలుక లెక్క వస్తుంది. ఇప్పుడు ఇంతకు చెప్తే కదా, ఆకలి కాగానే ఎలుక ఏం చేస్తుంది? బయటకు వచ్చి తింటుంది, మళ్ళీ పొక్కలు పోతుంది. అవునా కదా? కేసీఆర్ ఏం చేస్తాడు? ఎన్నికలు రాగానే బయటకు వస్తాడు, మళ్ళీ ఎన్నికలు కానీ మళ్ళీ ఫామ్ హౌస్ పోతాడు. అది ఏముంటుంది? కాబట్టి కేసీఆర్ను ఎవరు పట్టించుకునే స్థితి లేదు. ఇప్పుడు కేసీఆర్ను ఎక్కడ వాళ్ళ నాయకులు పిలుస్తురా, మళ్ళీ వచ్చి ఏం మాట్లాడతారు, ఏం ఉల్టా అవుతుందో ఎన్నికలప్పుడు కేసీఆర్ కుటుంబం రాకుంటేనే మంచిది అంటున్నారు. మీరు చూడండి, ఇవాళ కుహనా మేధావర్గం ఉంటుంది, ఓ ప్లాన్ ప్రకారం యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. కేసీఆర్ పొరపాటు చేయకుండా మంచిగా బాగుంటుండే అని మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసినట్టు. అంటే పాపం కేసీఆర్ అనేటువంటి వాతావరణం తయారు చేస్తున్నారు. కానీ ప్రజలను ఇంత ముంచి ఇంత సర్వనాశనం చేసి బతుకులను నాశనం చేసేటువంటి కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితులు. కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పిందే ప్రజలు. ఆ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గుర్తించే పరిస్థితులు లేదు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఒక స్పీచ్ ఇచ్చారు. దాని మీద విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలు. 2006లో మన్మోహన్ సింగ్ చేసినటువంటి మెసేజ్ని పట్టుకొని మొదటి అవకాశము మైనార్టీలకు ఇస్తారని చెప్పారు. దాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చిండ్రు, హేట్ స్పీచ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళే చెప్తున్నారు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది వాళ్ళే చెప్తున్నారు కదా. దానికి కౌంటర్ ఇవ్వకుంటే ఏమవుతుంది? ఇవాళ కంపల్సరీ ఇవ్వాలి కదా. కాబట్టి ఇచ్చిర్రు. వాళ్ళ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇప్పుడు 50% రిజర్వేషన్ల సడలింపు ఎత్తేస్తా అని చెప్పి అన్నారు. ఎవరి కోసం ఎత్తేస్తున్నారు? దేనికోసం ఎత్తేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా మాట్లాడిందా? ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఏర్పడ్డ తర్వాత 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి. 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారి. ఈ అన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా మోడీ గారిని శభాష్ అన్నదా? ఇవాళ 50% సర్వీస్ ఇది ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళు దళిత క్రైస్తవులు అని చెప్పి వచ్చి దళితుల పుట్టగొట్టడానికి, మైనార్టీ రిజర్వేషన్లతో పేరుతోని పేద ప్రజల పుట్టగొట్టడానికి, వాళ్ళ కడుపు నింపడానికి, వీళ్ళ కడుపు కొట్టడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వివరిస్తున్న విషయం ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు ప్రశ్నించేటువంటి స్థితికి వచ్చారు. వాళ్ళు ఓవరాల్గా దేశంలో ఎన్ని స్థానాలతో చేపట్టే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ? 370కి పైగా స్థానాలు 400 పాయింట్లతో మేము గెలవబోతున్నాం. కరీంనగర్ లోక్సభ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్? వాళ్ళ మీ ముందుకు వస్తున్నటువంటి అన్ని పార్టీల అభ్యర్థులను మీరు బేరీజ్ వేసుకోండి. ఎవరు మీకోసం ఉన్నారు, ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇలా మీకోసం నేను మొదటి నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిని, అనేక సార్లు జైలుకు వెళ్ళిన వ్యక్తిని, 100 కేసులు మీదేసుకొని ఇలా మీకోసం కష్టపడి పనిచేస్తున్న వ్యక్తిని. ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తిని. ఇలా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తే ఇంకా అభివృద్ధి జరిగేది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా చేసేటువంటి ఎన్నికలు ఇవి. మీరు నాకు ఓటేస్తే నేను నరేంద్ర మోడీ గారికి ఓటేసి నరేంద్ర మోడీ దేశభక్తుడైన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఎక్కడుంటాడో ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలియదు. ఆయన ఓటేస్తే ఆయన గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఓటేస్తాడు, కుటుంబానికి ఓటేస్తాడు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోటేస్తే ఆయన కేసీఆర్ కోటేస్తాడు. దేశ ప్రధానిగా కేసీఆర్ గారు ఉండాలన్నా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబం ఉండాలన్నా, నరేంద్ర మోడీ గారు ఉండాలన్నా, మీరు ఒక్కసారి బేరీజు వేసుకోండి. ఇలా ఆపదలో కష్టాలు ఆదుకునేటువంటి వ్యక్తిని, అండగా ఉండే వ్యక్తిని, భరోసా కల్పించే వ్యక్తిని నేను. వాళ్ళు చుట్టాలు చూపుగా ఎన్నికలప్పుడే వచ్చే వ్యక్తులు వాళ్ళు. కాబట్టి అన్నింటినీ బేరీజు వేసుకొని ఒక మంచి నిర్ణయం ప్రకటించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మీరందరూ కూడా ఇలా కరీంనగర్ పార్లమెంట్లో 100% ఓటింగ్ కోసం ఇలా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇవాళ తెలంగాణ దేశ చరిత్రలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100% ఓటింగ్ జరిగింది అని చెప్పి ఒక చర్చ జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మీ నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఆల్ ది బెస్ట్. సో ఇది బడుగు బలహీన వర్గాలు, దళితులు, రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు అందరి పక్షాన పోరాటం చేసింది. అండగా ఉండేది తను మాత్రమే. తనను బేరీజ్ చేసుకోండి, పోటీ చేసే అభ్యర్థులను చూసి ఓటేయాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరుతామనేటువంటి ధీమా వారి మాటల్లో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.